ప్రేమైన జెహోజీర్ లోని స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దినకి ఏర్పాటు చెప్పిన వాక్య భాగము మత్తయి సువార్త 4:23 చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. యేసువారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూకను సృజించి దాన్ని నీతో న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఏర్పరిచిన మా గమనేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభావ నా తండ్రి. అయినా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కటి నూరంతలుగా దీవించి ఆస్వాదించండి తండ్రి. వెనకల మనసును నా తండ్రి గ్రహించగల హృదయాన్ని మాకు దయతో ప్రసాదించి మీరే మైండ్ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధమైన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన సభ్యులారా, ఇక్కడ యేసుప్రభు గారండి. ఆయన బాప్తిస్మం అయిన తర్వాత ఆయన ఆత్మచేత కొనుకోబడి అరణ్యంలో కొనుకోబడి ఆయన ఉపవాసం ఉన్న తర్వాత సాతాను చేత శోధింపబడి యోహాను గారు చెరసాల్లో వేయబడ్డారన్న వార్త విన్న తర్వాత యేసుప్రభు గారు తన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారండి. ఆ మొదలుపెట్టిన తర్వాత ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఆ యొక్క గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయన సంచరించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అయితే అక్కడ ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిసయ్యులకి ఇది చాలా భయంకరమైన ఒక పెద్ద తలనొప్పిగా వాళ్ళు భావించారండి. ఎందుకంటే వాళ్ళకు వస్తున్న యొక్క సంపద, వాళ్ళకు వస్తున్న ఈ యొక్క పన్నుల రూపంలో కావచ్చు, ఈ యొక్క మాయమంత్రాల రూపంలో కావచ్చు, దెయ్యాలు పట్టిన వాళ్ళ చేత గారడి సంబంధించిన విద్యలు చేయించే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సొమ్ము కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క లాభాన్ని కూడా యేసుప్రభు గారు చేస్తున్న సూచక్రియల వలన మహత్కార్యాల వలన వాళ్ళకి అవి పోగొట్టుకున్నారండి. తర్వాత ఏమైందంటే యేసుప్రభు గారు చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఎందుకంటే అనేక మందికి శ్రమలో ఉన్న వారికి ఆయన విడుదల దయచేస్తున్నారు. తర్వాత వ్యాధి బాధల్లో ఉన్న వారిని స్వస్థపరుస్తున్నారు. ఈవెన్ చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తుతున్నారండి. అలా చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా శాస్త్రులు పరిశీలి యేసుప్రభు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా సిలువ వేయాలి, ఏ విధంగా ఆయన్ని వెళ్ళగొట్టాలన్న ఒక భయంకరమైన ఆలోచనతో వాళ్ళు అక్కడ ఉన్నారండి. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మహిమపరుచుకునే నిమిత్తము ఆయన సువార్త అంతా కూడా ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్గా నెరవేర్చారండి. నెరవేర్చిన తర్వాత ఆయన లేఖనముల నెరవేర్పు కొరకు తర్వాత మన పాపముల నిమిత్తము మనం పొందవలసిన శిక్షను తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీద వేసుకుని ఆయన భయంకరమైన శిలువ మరణాన్ని పొందటం, తర్వాత ఆయన మృత్యుంజయుడు తిరిగి లేవటం, ఏమంటే సమాధిని గెలిచి తిరిగి లేవటం మనం గమనించాం. గత ఈస్టర్ వారాల్లో మనం దేవుని యొక్క పునరుద్ధాన దినం గురించి మనం ధ్యానించుకున్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆయన వెళ్తూ కూడా గ్రేట్ కమిషన్ని తన శిష్యులైన వారికి పేతురు గారు, యోహాను గారు, మిగిలిన 11 మంది శిష్యులకి ఇంక్లూడింగ్ అపోస్తులైన పౌలు గారు, వీళ్ళందరికీ కూడా యేసుప్రభు గారు యొక్క గ్రేట్ కమిషన్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ గ్రేట్ కమిషన్ వాళ్ళు పాటించి ఈ యొక్క శిష్యులు కూడా యేసుప్రభు గారి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఏదైతే సువార్తను ప్రకటించమన్నారో విన్న వాటిని కన్న వాటిని తర్వాత యేసుప్రభు గారి గురించిన గొప్ప సాక్ష్యాన్ని వారు అక్కడ తెలియచేయడం మనం చూస్తున్నాం. ప్రజలందరితో పంచుకోవడం మనం చూస్తున్నాం నా ప్రేమ సహోదరులారా. అయితే ఇక్కడ చెప్తున్నారండి అపొస్తలుల కార్యం 4:23 అక్కడ ఏంటంటే అపొస్తలుల కార్యం 4 పేతురు యోహానులు అనేకమైన సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. దేవుని యొక్క సువార్తను వారు బోధించారండి. బోధించినప్పుడు అనేక మందిని వాళ్ళు స్వస్థపరిచారండి. స్వస్థపరిచినప్పుడు ఇంచుమించు ప్రతి ఒక్క ప్రసంగంలో కూడా యేసుప్రభు గారి యొక్క ప్రసంగాలకి ఏ విధంగా అయితే 5,000 మంది పురుషుల లెక్కింపు, ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆహారం పెట్టినప్పుడు కేవలం లెక్క పెడితే 5,000 మంది పురుషులను కనుగొన్నారో అట్టి రీతిగా ఇక్కడ పేతురు యోహానులు సేవ చేసేటప్పుడు కూడా 5,000 మందికి కంటే ఎక్కువ మందిగా 5,000 మంది లెక్కకి వచ్చారండి నా ప్రియమైన సోదరులారా. అంటే స్త్రీలను చిన్న బిడ్డలను వాళ్ళు లెక్కించలేదండి. అంత పెద్ద ఎత్తున యేసుప్రభు గారు వీళ్ళకి ఏదైతే బాధ్యత అప్పగించారో ఆ యొక్క సువార్తను వీళ్ళు పూర్తిగా నెరవేర్పు అనేది జరిపించారండి. ఎవరండి? పేతురు, యోహాను గారు, శిష్యులందరూ, అపోస్తులైన వారందరూ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. వారి వరముల చేత దేవుడు వారికి ఇచ్చిన వరముల చేత వాళ్ళు అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారండి. ఇక్కడ కూడా శాస్త్రులు పరిశీలి వీళ్ళకు కూడా
అనేకమైన ఇబ్బందులు గురి చేయడానికి ఇక్కడ కూడా వాళ్ళు అనేకమైన పథకాలు ఇక్కడ వేస్తున్నారండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏంటంటే అపొస్తలుల కార్యములు 4:23 ఆశ్చర్యరీతిగా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆ స్వస్థత పొందిన వారు శాస్త్రులకి పరిచయాల దగ్గరికి వచ్చి మేము ఈ విధంగా స్వస్థత పడ్డాము అని వాళ్ళు సాక్ష్యం చెప్పారండి. సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళు శాస్త్రుల పరిచయాలను నోటి వెంట ఏమరుస్తుంది అనుకుంటున్నారు? ఆకాశమును భూమిని మహాసముద్రమును సృజించిన దేవాది దేవుడు ఆయనే అని వాళ్ళు కూడా శాస్త్రుల పరిచయాలు కూడా ఈ యొక్క స్వస్థత పొందిన వారితో చెప్పడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అందుకే దేవుడు తనకి రావాల్సిన మహిమ, తనకి రావాల్సిన ఘనత ఆయన తప్పకుండా ఎవరి ద్వారైనా పొందుకుంటారండి. అందుకే మనం అనుకుంటున్నాం, ఏంటి ఈరోజు ప్రార్థనకి వెళ్ళేదేంటి, ఈరోజు బైబిల్ చదివేదేంటి, ఈరోజు మనం చేసేదేంటి అని మనం అనుకుంటున్నాం. కానీ మనం లేకపోతే దేవుడు వేరే వారిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ పేతురు గారు, యోహాను గారు, అపోస్తలులు అందరూ కూడా, పౌలు గారు కూడా అనేకమైన సువార్తను చేయడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన 11వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏంటి, సమస్త ప్రపంచములు ఆయన నోటి వాక్యం చేత సమస్త సృష్టి కూడా తయారైందని చెప్పేసి ఏర్పరచబడిందని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా చూస్తున్నామన్న ప్రియమైన సహోదరులారా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఏమండి ఈ మాట లేఖనం నెరవేర్పు కొరకు ఇక్కడ శాస్త్రుల పరిచయాలు కూడా ఆ విధానాన్ని యేసుప్రభు తండ్రి దేవుని యొక్క సృష్టి తత్వాన్ని కూడా వాళ్ళు ఏకీభవించారండి, ఒప్పుకున్నారు, దేవుని స్తుతించారండి, అక్కడ దేవుని గణపరిచారు నా ప్రియమైన సహోదరులారా. అంటే మనం విన్న యేసుప్రభు గారి యొక్క సాక్షులుగా మనం పిలువబడుతున్న మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా మనం ఉండాలండి. ప్రతి ఒక్క వాక్యంలో కూడా నేను ఈ మాట చెప్తున్నాను, ఎందుకంటే మనం కడవరి రోజుల్లో ఉన్నామండి. అందుకే భక్తులైన వారు అంటున్నారు, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పమని అంటున్నారు. ఏమండి అందుకే మనం తప్పకుండా ఈ భూమి విడిచే గడియ మనకి త్వరలోనే రాబోతుందన్న సత్యాన్ని మనం అసలు మర్చిపోకూడదండి. అందుకే మనకున్న ఈ చిన్న జీవితాన్ని మనం దేవుని వరకు వెచ్చించే వరకు ఉండాలండి. అందుకే ఇక్కడ 34 దావీదు కీర్తనలో చెప్తున్నాడు 23వ వచనంలో, అక్కడ నీతిమంతులు మరొకటిగా యెహోవా ఆలకించునండి. ఏమండి శ్రమలో వారికి తోడే ఉంటారండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మనం దేవుని యొక్క పని మనం చేసినప్పుడు మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా తప్పకుండా దేవుడు మనల్ని రక్షించే దేవుడిగా ఉన్నారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ అపోస్తలుల కార్యము 4వ అధ్యాయంలో ఇంకా తర్వాత వచనాల్లో కూడా అక్కడ కూడా దావీదు మహారాజు గారు రచించిన యొక్క లేఖనం అక్కడ నెరవేర్పు జరిగిందండి. అక్కడ ఏమంటారంటే ఆయన సేమ్ ఇక్కడ శాస్త్రులు పరిచయాలు పెద్దలైన వారు యేసుప్రభు గారి విషయంలో ఎలాగైతే అనుకున్నారో ఆ విధంగానే వీళ్ళు శిష్యులైన వారి విషయంలో కూడా అనుకున్నారు. అందుకే ఇక్కడ దేవత దేవుడైన యేసుప్రభు గారిని సిలువకి అప్పగిస్తారని అన్న మాట అక్కడ దావీదు మహారాజు గారు రచించి ఉన్నారండి. ఏమంటే అందుకే నా ప్రియమైన సహోదరులారా, అనేకమైన లేఖనములు నెరవేర్పు కొరకు దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని యేసుప్రభు గారు నెరవేర్చారండి. అట్టి రీతిగా మనం యేసుప్రభు గారి యొక్క సాక్ష్యాన్ని మనం పొందుకున్నాం కనుక మనం ఏం చేయాలంటే, మీరు నాకు సాక్షులు అని చెప్తున్నాడు యేసుప్రభు గారు. అందుకని మనం ఆయన యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి చాటి చెప్పే వరకు మనం ఉండాలండి. తప్పకుండా అలా చెప్పినప్పుడు అనేక మంది దేవుని యొక్క శిష్యులుగా జాయిన్ అవుతారండి నా ప్రియమైన సహోదరులారా. వారి యొక్క పాపాన్ని విడిచిపెడతారు, ఏమంటే పరలోక రాజ్య భాగ్యాన్ని వాళ్ళు పొందుకుంటారండి. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడవేమంటే మనం చెప్తే కనుక అది వెళ్ళి పడుతుందండి. అంటే దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనకి అంత విశ్వాసం, అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు, కొండలు తట్టిన కన్నులు వచ్చినావు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినావు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఏమండి అందుకే యేసుప్రభు గారు ఏ విధంగా అయితే మనం ఆయన చెప్పారనమాట, ఆయన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఆయన సువార్తను బోధిస్తూ అక్కడ ఉన్న అవసరమైన ప్రజలందరూ కూడా అవసరాలు తీరుస్తూ స్వస్థతపరుస్తూ ఆయన అనేకమైన కార్యాలు అక్కడ చేయడం మనం చూస్తున్నాం. అందుకే యేసుప్రభు గారిని ప్రతిదీ కూడా మనం ఒక మోడల్గా మనం తీసుకోవాలండి, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి. ఆయన గొప్ప బోధకుడే ఉన్నాడండి, ఆయన ఎంతో కనికరంగల దేవుడే ఉన్నాడు. ఆయన సువార్తను బోధించేటప్పుడు వాళ్ళు ఆకలి కొన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి విరిచి వాళ్ళందరికీ ఆహారం పంచిపెట్టడం మనం చూసాం. అందుకని నా ప్రియమైన సహోదరులారా, మనం దేవుని యొక్క సేవ చేసేటప్పుడు ఎవరైతే అవసరంలో ఉన్నారో వారిని మనం గుర్తించాలండి. గుర్తించి వారికి తగిన సహాయాన్ని మనం చేసేవారికి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం వాక్యానికి వారిని దగ్గరగా తీసుకొచ్చి వారి యొక్క పాపం మెట్టుదో వారికి తెలియజేసే విధంగా మనం వాక్యాన్ని బోధించాలండి. అప్పుడు వారు నేను పాపినని వాళ్ళు గ్రహిస్తారు, పాపాలను ఒప్పుకుంటారండి. వాళ్ళ బాప్తిస్మ యొక్క అవసరత వాళ్ళు గుర్తించి వెంటనే
వాళ్ళ బాప్తిస్మం మనం కోరుతారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మనం తప్పకుండా మనం ఏం చేయాలంటే అనేక మందిని శిష్యులుగా మనం తయారు చేయాలంటే వారిని దేవుని యొక్క వాక్యం వైపు వాళ్ళని నడిపించే విధంగా మనం ఉండాలండి. యేసుప్రభువు వారు ఏ విధంగా అయితే ఆయన సువార్తను బోధిస్తూ అనేక మందికి ఉన్న అవసరాలన్నీ ఆయన తీర్చేవారుగా ఉన్నారండి. అండ్ అందుకే ప్రభు బలలో మనం పాల్గొని పంచుకునే విధంగా అనేక మందిని ప్రభు బల దగ్గర మనం తీసుకొద్దామండి. బాప్తిసం పొందుకునే అవకాశాన్ని వారికి కలిగిద్దామండి.